ఓం. ఈరోజు హోమము యొక్క లాభముల గురించి తెలుసుకుందాం. సత్యార్థ ప్రకాశంలో మహర్షి దయానంద సరస్వతి మనం ఎందుకు హోమం చేయాలి, హోమం చేయడం వల్ల మనకు లాభములు ఏమిటి, ఈ విషయము అందరూ కూడా గ్రహించండి. హోమము వలన ఏమి ఉపకారము కలుగును? ప్రశ్న ఇది. జవాబు: దుర్గంధముతో కూడిన వాయువు, జలముల వలన రోగములు, వాని వలన ప్రాణులకు దుఃఖము, సుగంధిత వాయువు జలముల వలన సుఖప్రాప్తియు కలుగునని ఎల్లరూ ఎరుగుదురు. అంటే దుర్గంధం వల్ల మనకు రోగాలు వస్తాయి. అలాగే దుర్గంధ వాయువు, అలాగే దుర్గంధ జలము, అంటే జలము కూడా అశుద్ధిగా ఉంటే మనకు రోగాలు వస్తాయి. మంచినీరు, మంచి వాయువు పీల్చుకుంటే మనకు ఆరోగ్యంగా సుఖంగా ఉంటామనేది ఇది అందరికీ తెలుసు. అయితే ప్రశ్న చూడండి. గంధము తీసి ఎవరికైనా పూయుట వలనను, నేతిని తినిపించుట వలనను మిక్కిలి ఉపకారము కలుగును. వారిని అగ్నిలో వేసి వ్యర్థముగా నాశనము చేయుట బుద్ధిమంతుల పని కాదు అని ప్రశ్న. అంటే కొంతమంది మనము నెయ్యి తింటే బలం వస్తుంది, కానీ అగ్నిలో వేస్తే ఏమవుతుంది? కాలిపోయి ఊరికి బూడిదైపోతాయి. ఏం ఉపయోగం చెప్పండి? అలాగే ఈ మంచి చందనం అనేది మనం పూసుకుంటే గినా మనకు మంచిగా జరుగుతుంది. అలాగే ఆ చందనపు చెక్కలను అగ్నిలో వేస్తే ఏం ఉపయోగం అని చెప్పేసి కొంతమంది ప్రశ్న. అది జవాబు మహర్షి దయానంద సరస్వతి చెప్తున్నారు. చూడండి. నీవు పదార్థ విద్యను ఎరిగి ఉందువేని ఎన్నడూ ఇట్టి మాటలు ఆడవు. అంటే ఈ ప్రశ్న వేసిన వానికి పదార్థ విద్య తెలియదు. ఒకవేళ వానికి పదార్థ విద్య తెలిసినప్పుడు ఇలాంటి ప్రశ్నలు వేయడు, ఇలాంటి మాటలు మాట్లాడడు. ఏలయనగా లోకములో ఏ ద్రవ్యమునకు అభావము కలగదు. ఇది బాగా అందరు గుర్తుపెట్టుకోండి. ఈ లోకములో ఏ ద్రవ్యమునకు అభావం అనేది ఉండదు. అభావం అంటే ఏంటి? లేకుండా పోవడం అనేది ఉండదు. ఒక పదార్థం ఉంది అంటే అది ఖచ్చితంగా ఎప్పటికీ ఉంటుంది. అయితే ఎలా ఉంటుంది అంటే చూడండి. హోమము జరిగిన స్థలమునకు దూరమున ఉన్న వ్యక్తి నాసికతో సుగంధమును గ్రహించును. ఎక్కడ హోమం జరుగుతుందో అక్కడ దూరంగా ఉన్నటువంటి, అంటే కొంచెం దూరంగా ఉన్న వ్యక్తి కూడా అక్కడ పార్టిసిపేట్ చేయకపోయినా కానీ ఆ హోమములో జరిగినటువంటి ఆ వాయువు ఉంటుంది కదా, ఆ సుగంధ వాయువును ఆ దూరం ఉన్న వ్యక్తి కూడా ముక్కుతో పీల్చును. గ్రహిస్తాడు. అట్లే దుర్గంధము కూడా గ్రహిస్తాడు. ఈ చెప్పిన దాని వలననే అగ్నిలో వేసినటువంటి పదార్థములు సూక్ష్మమై వాయువు మూలములో వ్యాపించి దూరదేశమునకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దుర్గంధమును తొలగించునని తెలుసుకొనుము. కాబట్టి ఈ వాయువు యజ్ఞము చేసినటువంటి ద్వారా వచ్చినటువంటి వాయువు ఏదైతే ఉందో అది దూరములో ఉన్నటువంటి దుర్గంధాన్ని కూడా దూరం చేసి అక్కడ సుగంధమును వ్యాపింపజేస్తుంది. ఇది తెలుసుకోవాలి. మళ్ళీ ప్రశ్న చూడండి. మరి అటులైన కుంకుమ పువ్వు, కస్తూరి, సుగంధిత పుష్పములు, అత్తరు మున్నగు వస్తువులు గృహమున ఉంచిన వాయువు సుగంధితమై సుఖకారకము అగును కదా. అంటే చూడండి, మళ్ళీ ప్రశ్న వేశాడు. మనకు మంచి సుగంధం వ్యాపించేటటువంటి పదార్థాలు ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో అంత సుగంధం ఉంటుంది కదా, మళ్ళీ దీనికి హోమం ఎందుకు చేయాలి అని ప్రశ్న వేశాడు. చూడండి దానికి జవాబు: ఆ సుగంధమునకు గృహమున ఉన్న వాయువును వెలుపలకు పంపి శుద్ధవాయువును గృహములో ప్రవేశింపజేయగల శక్తి లేదు. నువ్వు అత్తరు ఉన్నవి ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది? నీకు సుగంధం వస్తుంది, కానీ నీ ఇంటిలో ఉన్నటువంటి దుర్గంధ వాయువును బయటికి పంపేటటువంటి శక్తి ఆ యొక్క నువ్వు పెట్టుకున్నటువంటి అత్తరు, కస్తూరికి దానికి లేదు. అలాగే బయట ఉన్నటువంటి శుద్ధమైన వాయువు లోపలికి తీసుకొచ్చేటటువంటి శక్తి ఆ యొక్క సుగంధ ద్రవ్యాలకు ఆ దానికి లేదు. చూడండి, దానికి లేదు. ఏలయనగా అందు భేదక శక్తి లేదు, అగ్నికి మాత్రమే అట్టి సామర్థ్యం ఉంది. చూడండి, భేదక శక్తి అనేది ఒక అగ్నికి మాత్రమే ఉంది. భేదక శక్తి అంటే ఏంది? ఆ పదార్థములో ఉన్నటువంటి దాన్ని సూక్ష్మము చేసి దాన్ని వ్యాపింపజేసే శక్తి ఒక అగ్నికి మాత్రమే ఉంది, మిగతా దానికి లేదు. కావున అగ్ని గృహవాయువును దుర్గంధయుక్త పదార్థములను
చిన్న భిన్నము చేసి విడగొట్టి వానిని తేలిక చేసి బయటకు పంపి వెలుపలి పవిత్ర వాయువును గృహములో ప్రవేశింపజేయును. చూడండి ఎంత అద్భుతమైనటువంటి, ఇక్కడ అంత సైన్స్ అండి, ఇదే మూఢనమ్మకం కాదు యజ్ఞం చేయడం అంటే. ఇంత దయానంద మహర్షి సైంటిస్ట్ అన్నమాట. కాబట్టి అగ్నిహోత్రం అనేది ఒక సైన్స్, విజ్ఞానం. ఇంట్లో ఉన్నటువంటి దుర్వాయువును బయటికి పంపించి బయట ఉన్నటువంటి మంచి వాయువును లోపలికి తీసుకొని వస్తుంది. అందుకే గృహంలో ఖచ్చితంగా యజ్ఞం జరగాలి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే యజ్ఞం చేయాలి, ఖచ్చితంగా జరగాలి. అది అందులో అనుమానమే లేదు, డౌట్ లేదు. చూడండి, సరే అట్లా చేస్తే బాగానే ఉంది. మళ్ళీ ప్రశ్న వేశారు చూడండి, మంత్రములు చదివి హోమము చేయుటేలా? ఊరికే నెయ్యి పోస్తూ ఉండి సామాగ్రి వేస్తే సరిపోతుంది కదా, మంత్రాలు ఎందుకు చదవాలా? చూడండి, ఇవన్నీ కూడా అందరూ నాస్తికులు, అంటే దేవుడు ఉన్నాడు, వేదము ఉన్నది అని నమ్మేవాడు ఇటువంటి ప్రశ్నలు వేయడు. మూర్ఖులు ఉంటారే, అజ్ఞానులు, నాస్తికులు, అటువంటి వాళ్ళు ఈ ప్రశ్నలు వేస్తారన్నమాట. మంత్రాలు ఎందుకు చదవాలి ప్రశ్న చూడండి, దానికి జవాబు, హోమము చేయుట వలన కలుగు లాభములను తెలుపును అర్థము ఆ మంత్రములందు ఉన్నవి. నువ్వు ఎందుకు హోమం చేయాలి అనేటటువంటి ఆ యొక్క అర్థాలన్నీ కూడా వేద మంత్రాల్లో ఉన్నాయి. నువ్వు చదివేటటువంటి ఆ మంత్రాల్లో ఆ యొక్క హోమము యొక్క లాభములు, దాని యొక్క అర్థములు మనకు ఉన్నాయి, అందుకు చదవాలి. మంత్రములను ప్రతిదినము పఠించుట వలన అవి కంఠస్థములగును. ఇట్లు వేదముల యొక్క పఠన పాఠనములు వాని రక్షణ కూడా జరుగును. ఈ విధంగా మంత్రాలతో మనము హోమము చేయుట వలన, మంత్రములను పఠనం చేస్తూ ఆహుతులు ఇస్తూ హోమం చేయుట వలన ఏమవుతుంది? వేద మంత్రముల పఠన పాఠన వ్యవస్థ జరుగును, అలాగే కంఠస్థములగును, అలాగే వేద రక్షణ జరుగును. వేదమంత్రాల యొక్క రక్షణ జరుగుతుంది. రోజు మనము వేదమంత్రాలు చదువుతూ హోమం చేయడం వల్ల ఆ వేదాలనేవి రక్షింపబడతాయి. ఆ మంత్రాలు ఒకరి తర్వాత ఒకరికి నెక్స్ట్ జనరేషన్కి వస్తాయి. ఎవరు మంత్రాలు చదవకుండా ఊరికే ఉంటే మర్చిపోతారు. వేదం అనేది శబ్దం, చదువుతూ ఉంటేనే అది కంటిన్యూగా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా వేదముల యొక్క రక్షణ కూడా జరుగును. మళ్ళీ ప్రశ్న, మరి ఈ హోమము చేయకుంటే పాపము కలుగునా? చూడండి ప్రశ్న, మరి హోమం చేయకపోతే పాపం వస్తుందా? చూడండి జవాబు, మహర్షి దయానంద సరస్వతి, అవును పాపం వస్తుంది, కలుగును, పాపము కలుగును. ఏలయనగా మనుష్యుని శరీరము నుండి ఎంత దుర్గంధము వెడలునో అంతగా అది వాయువును జలమును చెడగొట్టి రోగ ఉత్పత్తికి హేతువగును. చూడండి, ఒక మనిషి జీవిస్తున్నాడంటే అతని శరీరములో నుంచి ప్రతి దినము దుర్గంధం, ప్రతి సెకను ప్రతి నిమిషం దుర్గంధం బయటికి వస్తూ ఉంటుంది. అతను ఒకంటికి పోసినా, లెటిన్ కూర్చున్నా, అతని శరీరంలో నుంచి చెమట బయటికి వచ్చినా ఇదంతా దుర్గంధమే. ప్రతి మనిషి నుండి వస్తూ ఉంటుంది. ఇది బయటికి వచ్చి ఏం చేస్తుంది? ఈ దుర్గంధం వాయువును జలమును చెడగొడుతుంది. చెడగొట్టి ఏం చేస్తుంది? రోగ ఉత్పత్తికి కారణమవుతుంది. ఇట్లు మనుష్యుడు ఇతర ప్రాణులకు ఎంత దుఃఖము కలిగించునో అంత పాపము అతనికి కలుగును. అతను ఏమి నోట ఏ ప్రాణిని బాధ పెట్టలే, కానీ తన శరీరంలో నుంచి దుర్గంధం బయటికి వచ్చి ఇతర ప్రాణుల రోగానికి కారణమైంది కాబట్టి ఆ పాపం అనేది వీనికే వస్తుంది. చూడండి ఎంత విజ్ఞానం ఉందో ఇక్కడ. ఇన్ని విషయాలు ఎవరికి తెలుసండి? దయానంద మహర్షి ఓపెన్గా సత్యార్థ ప్రకాశంలో రాశాడు. ఇప్పటికీ కూడా ఆయన రాసి 150 సంవత్సరాలైనా కానీ తెలియని వాళ్ళు దండిగా మంది ఉన్నారు. కనీసం మీరు తెలుసుకున్నాకన్నా కానీ మీరు హోమం చేయండి, నేర్చుకోండి. చూడండి ఇక్కడ ఈ విధంగా అంత పాపం అతని కలుగును. కావున ఆ పాప నివారణము కొరకు తన నుండి ఎంత దుర్గంధము ఏర్పడినదో అంతగాని అంతకంటే ఎక్కువగాని సుగంధమును వాయు జలముల యందు వ్యాపింపజేయవలెను. నీ శరీరంలో నుంచి ఎంత దుర్గంధం పోయి అంత చెడిపోతా ఉందో నువ్వు అంత సుగంధమును నువ్వు చేయాలా. ఎట్లా చేయాలా సుగంధం? యజ్ఞం చేయాలా. యజ్ఞం చేస్తే సుగంధం బయటికి వ్యాపిస్తుంది. అప్పుడు వాయువు జలము శుద్ధి అవుతుంది, ప్రాణులకు ఆరోగ్యం ఏర్పడుతుంది. ఏది నీ ద్వారా జరగాల ఈ క్రియ. నువ్వు యజ్ఞం చేసి ఈ విధంగా మేలు చేయాలి. ఎందుకు? నీకు పాపం అంటుకోకుండా ఉండడానికి నువ్వు చేయాల. చూడండి మరియు ఎవరికైనా పదార్థములను భుజింపజేసినా
ఆ వ్యక్తికే కొంత సుఖము కలుగును. నువ్వు ఏదైనా కొంతమందికి ఏదైనా ఒక పదార్థం ఇచ్చి దానం చేస్తే అది వాళ్ళకు ఒక్కరే సుఖపడతారు. ఒక వ్యక్తి ఎంత ఘృతము సుగంధ పదార్థములు భుజించునో అంతటి పదార్థములతో హోమము చేసిన లక్షలాది మనుష్యులకు ఉపకారం కలుగును. ఒకవేళ నువ్వు ఇక్కడ హోమం చేసేటటువంటి పదార్థాలన్నీ నువ్వే తిన్నావనుకో, నీ ఒక్కనికే సుఖం కలుగుతుంది. అదే పదార్థాలను హోమములో వేసినప్పుడు అది వాయురూపకంగా మారి లక్షలాది మనుష్యులకు సుఖము కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. నీ ఒక్కనికే జరగడమే మేలా, లక్షలాది మందికి అదే పదార్థాలతో హోమంలో వేస్తే ఎక్కువ మందికి లాభం చేకూర్చడం మేలా? ఆలోచించండి. ఎక్కువ మందికి ఉపకారం కలుగును. కానీ మనుష్యుడు ఘృతాది పదార్థములు భుజింపకున్నా అతని శరీర బలము కానీ ఆత్మబలము కానీ వృద్ధి చెందజాలదు. అట్లని మనము ఘృతము మంచి పదార్థాలు తినకూడదని కాదు, తినండి, కానీ మీరు హోమం కూడా చేయాలి. నెయ్యి తింటేనే మన ఆత్మశక్తి పెరుగుతుంది. చూడండి, ఇక్కడ శరీర బలము ఆత్మబలము నెయ్యి వల్ల వస్తుంది. మంచి సుగంధ పదార్థాలు నెయ్యి తింటే ఆ విధంగా శారీరక బలము ఆత్మబలం కూడా వస్తుంది. మీరు తినాలి, అట్ ది సేమ్ టైం మనము హోమం కూడా చేయాలి. కావున ఉత్తమ పదార్థములను తినవలయను, తినిపించవలయను, త్రాగవలయను, త్రాగింపవలయను. కానీ అంతకంటే అధికముగా హోమము చేయుట ఉచితము. కావున హోమం అనేది తప్పక చేయవలయను. ఇది మహర్షి ఋషి చెప్పినటువంటి మాట. ప్రతి మానవుడు హోమం అనేది తప్పక చేయాలి. తను తిన్నా తినకపోయినా కానీ హోమం మాత్రం చేయాలి. హోమం చేస్తే అతనికి పాపం అంటదు, లేకపోతే అతను పాపి అవుతాడు. అతను ఎంత పెద్ద కోటీశ్వరుడైనా కానీ ఎంత అధికారైనా కానీ హోమం చేయాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే తన శరీరంలో నుంచి దుర్గంధం అనేది ప్రతిరోజు వస్తూ ఉంటుంది, ప్రతి సెకను ప్రతి నిమిషం వస్తుంటుంది. దానితో ప్రాణులకు అతను అనారోగ్యం కలిగించి ప్రాణులకు నష్టం చేకూరుస్తాడు. కాబట్టి ఇంకొక ప్రశ్న చూడండి, ప్రతి మనుష్యుడు ఎన్ని ఆహుతులను ఇవ్వవలెను? అయితే ఈ హోమం చేసేటప్పుడు ఎన్ని ఆహుతులు ఇవ్వాలి? ఒక్కొక్క ఆహుతి ఎంత పరిమాణం ఉండాలి? చూడండి, మళ్ళీ దానికి జవాబు, ప్రతి వ్యక్తి 16 ఆహుతులు ఇవ్వవలెను. ఘృతాదుల ఆహుతి పరిమాణము అరతులము కనీస పరిమాణం, అంతకంటే ఎక్కువైనా మిక్కిలి మంచిది. కావుననే ఆర్యావర శిరోమణులైనటువంటి మహాశయులు, మహర్షులు, ఋషులు, రాజులు, మహారాజులు ఎక్కువగా హోమములు చేసేటివారు. పూర్వము మహర్షులు, రాజులు ఎక్కువ హోమాలు చేసేవారు. మన ఆర్యావర్త దేశంలో పూర్వం, అందుకే ఈ దేశానికి ఇంత పేరు ప్రఖ్యాతలు. ఇది ఋషుల భూమి, హోమముల భూమి. ఇది ఏ దేశంలో హోమాలు చేయలేరు. అమెరికా కానీ జపాన్ కానీ ఇక్కడ చూడండి హోమాలు ఉండవు. దానికి సరిపోయినటువంటి మూలికలు, ఓషధులు ఇవి ఇక్కడే పండేది, ఇక్కడే ఆ అవకాశం ఉంది. అందుకే పూర్వం ఋషులు ఎక్కువగా రోజుల తరబడి హోమాలు చేసేవారు. అందుకే సుభిక్షంగా ఉండేది వాయువు, జలము అన్నీ కూడా. ఇప్పుడు కలుషితమైనవి కాబట్టి ఈ విధంగా మనం హోమములు చేయవలేను అని మనకు ప్రమాణం కూడా చూపిస్తున్నాడు. మన పూర్వులందరూ చేశారు, రాజులు కూడా చేశారు, మహారాజులు ఎక్కువగా హోమములు చేసేటివారు. అయితే ఇక్కడ కనీసము మనము ఒక్కొక్క ఆహుతికి ఎంత ఘృతం వేయాలంటే ఒక అరతులమన్నా కనీసం ఒక ఆహుతిలో పడేటట్టుగా 16 ఆహుతులు వేయాలని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నాడు మహర్షి దయానంద సరస్వతి. ఒక అరతులము ఒక ఆహుతికి ఉండాలి. అప్పుడు 16 ఆహుతులు ఈ విధంగా ఇవ్వాలి. అప్పటికి ఎన్ని తులాలు అవుతుంది? 8 తులాలు అవుతుంది. 8 తులాలు కంపల్సరీగా మనం ఒకరోజు హోమములు, అంతకంటే ఎక్కువ చేసినా మంచిది, అంతకంటే తక్కువ కావద్దు. 8 తులాల నెయ్యి వేసి హోమం చేయాలి, గుర్తుపెట్టుకోండి. అంతకన్నా ఎక్కువ చేసినా మనకేమీ నష్టమేం జరగదు, ఇంకా అలా ఎక్కువ లాభం జరుగుతుంది. తర్వాత హోమము చేయు ప్రచారము ఉన్నంత వరకు ఆర్యావర్త దేశము రోగరహితమై సుఖపూరితమై ఉండేది. ఈ హోమాలు జరిగినంత కాలము ఈ భారతదేశంలో ఎవరికే కానీ రోగాలు కానీ దుఃఖము కానీ లేనే లేదు. ఎప్పుడు అందరూ సుఖంగా ఉండేవారు. ఎప్పుడు హోమాలు చేయడం ఆగిపోయిందో అప్పుడు ఈ దేశంలో రోగాలు, దుఃఖము అన్నీ వ్యాపించినాయి. ఈ ఆర్యావర్త దేశం అంటే ఈ భారతదేశంలో చూడండి, ఇప్పుడును ప్రచారము జరిగినా ఇట్లే కాగలదు. ఒకవేళ ఇప్పటి నుంచైనా సరే హోమాలు చేస్తూ ప్రతి మానవుడు యజ్ఞం గిన చేస్తే ఇంట్లో హోమాలు చేస్తే
ఈ విధంగా రోగరహితమై సుఖంగా ఈ భారతదేశం ఉంటుంది అని దయానంద మహర్షి సత్యార్థ ప్రకాశంలో రాశాడు. కావున ఈ విధంగా హోమం యొక్క లాభాల గురించి తెలియజేశాడు. తర్వాత చూడండి, బ్రహ్మయజ్ఞము ఒకటి, చదువుట, చదివించుట, అలాగే సంధ్యోపాసన, ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసనాలు చేయుట, ఇది ఒకటి. రెండవది దేవయజ్ఞం, అగ్నిహోత్రం మొదలుకొని అశ్వమేధ పర్యంత యజ్ఞములు మరియు విద్వాంసుల సంగతి సేవ చేయుట. కానీ ఈ రెండు యజ్ఞములలో బ్రహ్మచర్యమునందు అనగా బ్రహ్మయజ్ఞము అగ్నిహోత్రము మాత్రమే చేయవలెను. అంటే ఈ యొక్క బ్రహ్మచర్యం అంటే విద్యాభ్యాసము చదివేటప్పుడు, అతను విద్యను చదువుకునేటప్పుడు వివాహం కానంత వరకు అతను బ్రహ్మయజ్ఞము దేవయజ్ఞము ఈ రెండు చేయాలి అనే విషయంగా ఇక్కడ తెలియజేసి, బ్రహ్మయజ్ఞం అంటే మనం చదువుట, చదివించుట, అలాగే సంధ్యోపాసన, ఈశ్వర స్తుతి ప్రార్థన ఉపాసనలు చేయుట, ఇదంతా బ్రహ్మయజ్ఞం. తర్వాత దేవయజ్ఞం అంటే ఏంది? అగ్నిహోత్రం మొదలుకొని అశ్వమేధ పర్యంత యజ్ఞములు చేయాలి, ఇది దేవయజ్ఞం. అలాగే విద్వాంసుల సంగతి, విద్వాంసుల సంగతి అంటే విద్వాంసులందరూ దగ్గరగా కూర్చోవడం, అందరినీ ఒకచోట చేర్చడం, అది కూడా దేవయజ్ఞమే. అలాగే అటువంటి విద్వాంసులకు సేవ చేయడం, ఇది కూడా దేవయజ్ఞమే. ఇది బ్రహ్మచారులు చేయాలి ఈ పని. ఏది? బ్రహ్మయజ్ఞము దేవయజ్ఞము బ్రహ్మచారులకు ఇది నియమము, ముఖ్య నియమము, ఇవి చేయవలెను. కాబట్టి ఇలా మీ పిల్లలకు మీరందరూ కూడా ఈ బ్రహ్మయజ్ఞము దేవయజ్ఞము నేర్పాలి. మీరు చేస్తూ వాళ్ళకు నేర్పండి, అప్పుడు మనకు ఈ లాభాలన్నీ మనం పొందుతాం. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా మహర్షి దయానంద సరస్వతి చెప్పినట్టుగా ఇక్కడ సత్యార్థ ప్రకాశంలో మీరందరూ హోమం చేసి ఈ లాభాలన్నీ కూడా పొందాలని నేను ఆశిస్తూ ఓం తత్సత్.